విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఒకరోజు తన మంత్రులను పరీక్షించాలనుకున్నాడు. ఆయనన్నారు, రాజభవనంలో నేను ఒక రత్నం దాచాను, దానిని ముందుగా కనుగొనేవారికి బహుమతి ఉంటుంది. అంతే. మంత్రులు తొందరగా వెతకడం మొదలుపెట్టారు. ఎవరో ఫర్నిచర్ తిప్పారు, ఇంకెవరో పుస్తకాలు, దుప్పట్లు చెదరగొట్టారు. అందరూ గందరగోళంగా వెతికినా రత్నం ఎవరికీ దొరకలేదు. ఆ మధ్య తెనాలి రామకృష్ణ మాత్రం శాంతంగా ఉద్యానవనానికి వెళ్లి పెద్ద చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు. కొంతసేపటికి అలసిపోయిన మంత్రులు తిరిగి రాజు దగ్గరికి వచ్చారు. రాజు అడిగాడు, రత్నం ఎవరికైనా దొరికిందా? మంత్రులు అంగలారుతూ, లేదు మహారాజా, ఎవరికీ దొరకలేదు అన్నారు. అప్పుడు తెనాలి నవ్వుతూ ముందుకు వచ్చి చెప్పాడు, మహారాజా, మీరు దాచిన రత్నం బంగారం కాదు. నిజమైన రత్నం ఓర్పు, పరిశీలన, తెలివితేటలు. ఎవరు తొందరపడి వెతికారో వారు ఖాళీ చేతుల్తో మిగిలారు. కాని ఎవరు ఆలోచించారో వారు నిజమైన పాఠాన్ని కనుగొన్నారు. కృష్ణదేవరాయలు ఆనందంగా నవ్వి, తెనాలి, నీవే నిజమైన రత్నాన్ని కనుగొన్నావు అన్నారు. వెంటనే అతనికి బహుమతులు ఇచ్చారు. ఆ రోజునుంచి మంత్రులందరూ ఒక పాఠం నేర్చుకున్నారు. బంగారం, వెండి కంటే తెలివి, సహనం, జాగ్రత్తలే నిజమైన సంపద అని.